నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అలానే దసరా అండ్ విజయదశమి శుభాకాంక్షలు అండి. మనకి ఈ బతుకమ్మ సంబంధించి 9 రోజులు కూడా అమ్మవారికి ఏ పేర్లతో అమ్మని బతుకమ్మ పండుగ పేర్లు 9 డేస్ అండి. అయితే ఎలా మొదటి రోజు అమ్మవారికి ఎలా పూలతో అలంకరిస్తారో ఒకసారి చూడండి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. అయితే ఇక్కడ మొదటి రోజు వచ్చేసి అడవి పూలతో సాదా సీదా బతుకమ్మగా అలంకరిస్తారండి. సెకండ్ వన్ అటిక మేడ బతుకమ్మ, అలానే అటుకుల బతుకమ్మ అని కూడా అంటారు. రెండో రోజు అటుకులు పప్పులను పంచి వేడుక జరుపుకోవటం. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. మూడో రోజు ఇక్కడ పప్పుతో ముద్దలుగా బతుకమ్మని తయారు చేస్తారు. ఇక్కడ నాలుగోది నానబియ్యం బతుకమ్మ. నాలుగో రోజు బియ్యాన్ని నానబెట్టి మొలకలు ఉంచి పూజ చేస్తారు. ఐదో రోజు అత్తాకోళ్ళ బతుకమ్మ. ఐదో రోజు అత్తలు కోడళ్ళు కలిసి జరుపుకునే పండగ. అలానే ఆరో రోజు దొడ్డ బతుకమ్మ. ఆరో రోజు పెద్ద బతుకమ్మను అలంకరించి సమూహంగా పూజలు చేస్తారు. ఏడో రోజు వెన్న ముద్దల, అలానే వేపకాయల బతుకమ్మ అని కూడా అంటారు. ఏడో రోజు వచ్చేసి వెన్న వేపకాయలతో బతుకమ్మ అలంకరణ చేస్తారు. ఎనిమిదో రోజు సద్దుల బతుకమ్మ. ఎనిమిదో రోజు పిండి వంటలు సద్దులతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిదో రోజున పెద్ద బతుకమ్మ. తొమ్మిదో రోజు ఘనంగా పెద్ద బతుకమ్మను తయారు చేసి నదిలో నిమజ్జనం చేసి ముగింపు అనేది ఇస్తారు అమ్మవారికి. ఈ యొక్క 9 డేస్, ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఈ బతుకమ్మ పేర్లతో చేసుకుంటూ అలంకరిస్తూ చాలా భక్తి శ్రద్ధలతో పాటలు కూడా పాడుతూ అమ్మవారిని స్మరించుకుంటారండి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, అలానే విజయదశమి అండ్ దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ చల్లని తల్లి, ఆ పార్వతమ్మ అవతారమైన దుర్గాదేవి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని, ఆ చల్లని మాత చూపులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు.